200 గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్ కోసం మసాలాను రెడీ చేసుకుంటున్నాము. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీ అండి. గ్రీన్ చిల్లీస్ 4, జీడిపప్పు 10, గసగసాలు 1 స్పూన్, జీరా ½ స్పూన్, చెక్క 2, లవంగా 2, ఇలాచి 1, ఆనియన్స్ 2, టొమాటో 2, వెల్లుల్లి 10 రేకలు, జింజర్ 1 ఇంచు అన్నీ రెడీ చేసుకొని మష్రూమ్ని బాగా కడుక్కొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవ్వనిచ్చి ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. సో అలాగ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఈ మసాలా దినుసుల్ని బాగా వేయించుకున్న తర్వాత మనం టొమాటోస్ కూడా ఉన్నాయి కదా, చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఆ టొమాటోస్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. టొమాటోస్ ముందుగానే వేసుకుంటే ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడం ఇదవుతుంది కాబట్టి టొమాటోస్ని తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే టొమాటోస్ త్వరగానే మగ్గిపోతాయి, అందుకని చెప్పి టొమాటోస్ని తర్వాత వేసుకున్నా పర్వాలేదు. సో టొమాటోస్తో పాటు కాస్త మగ్గిన తర్వాత అందులో కాస్త వాటర్ని కూడా వేసుకోండి. ఆ వాటర్తో పాటు ఈ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా ఉడికిపోతుందన్నమాట. సో తర్వాత మళ్ళీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. దీన్ని చల్లారనిచ్చి మనం పేస్ట్గా మెత్తని స్మూత్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ని పసుపుని వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. సో బాగా కలుపుకున్న తర్వాత ఈ మష్రూమ్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని మష్రూమ్తో పాటు ఈ ఆనియన్స్ని బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ కొన్ని ఆనియన్స్ని పేస్ట్ చేసాము. సో కొన్ని ఆనియన్స్ని ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. మూత పెట్టాము అంటే ఒక 3 to 4 మినిట్స్కి మంచిగా ఆవిరితో వాటర్ దిగుతుంది. దాంతోనే అది ఉడికి చాలా మంచి రుచినిస్తుందండి. మసాలా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఈ స్టేజ్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మసాలా మిశ్రమాన్ని వేసుకొని ఆ మసాలా ముద్దంతా కూడా ఆ మష్రూమ్ ఆనియన్స్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కారం మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మీరు గ్రేవీ కోసం కొంచెం వాటర్ని వేసుకోవాలి. వాటర్ చూసి వేసుకొని వాటర్తో పాటు ఒక 3 to 4 మినిట్స్ కనుక మీరు ఉడికించారంటే మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనం కొత్తిమీరను వేసేసుకోవచ్చు. ఇది రోటీ, పరోటా, చపాతీ, నాన్లతో పాటు సైడ్ డిష్గా ఫ్రైడ్ రైస్ కానీ, గీ రైస్ కానీ, జీరా రైస్ కానీ ఇలా వీటితో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. బాయ్.